ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా విచ్చేసిన మా యువ నాయకులు పెద్దలు గౌరవనీయులు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పార్లమెంట్ అబ్జర్వర్ ఇన్ఛార్జ్ అయిన రమేష్ రెడ్డి అన్న గారికి, కదిరి ఇన్ఛార్జ్ మక్బూల్ గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, లోకేష్ రెడ్డి గారికి, బాబ్జాన్ గారికి, అన్ని మండలాల నుండి విచ్చేసిన మండల కన్వీనర్లకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు అన్నగారు కదిరి నియోజకవర్గం వస్తున్నారని తెలిసిన వెంటనే ఎవరు పిలవకపోయినా కూడా పెద్దిరెడ్డి రామచంద్ర అన్న కుటుంబం మీద ఉండే ఒక నమ్మకంతో, విశ్వాసంతో, ప్రేమాభిమానంతో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది వచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా స్వాగతం పలికిన వైఎస్ఆర్ కుటుంబ పార్టీ సభ్యులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అన్నగారు ఎంత సమయస్ఫూర్తిగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పార్టీ అనేది ఏ విధంగా ఉండాలి, పార్టీలో నాయకులు ఎంత అనువుగా ఉండాలి, కష్టాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, మీకందరూ కూడా నేను అండగా ఉన్నానని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా పెద్దిరెడ్డి రామచంద్ర కుటుంబం మీద, మరి ప్రత్యేకంగా మిథున్ రెడ్డి అన్న గారి మీద ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు తెచ్చి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి శత విధాల ప్రయత్నం చేసింది. అయినా అన్నగారు కడిగిన ముత్యంలో ఎక్కడ కూడా కోర్టులో గాని, బెయిల్ ఇవ్వడంలో గాని, బెయిల్ తేవడంలో గాని ఆయన ధైర్యంగా ఉండి కార్యకర్తకు నేను అండగా ఉండా, ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఇదే విధంగా ముందర ఉండాలని చెప్పి ఈ రోజు ఆయన మాకందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు పనిచేసే విధంగా ఆయన ధైర్యంగా ఈ రోజు తిరుగుతున్నారంటే అది మనం అందరూ కూడా రాబో రోజుల్లో మనం కూడా ఇదే ధైర్యంగా, ఇదే స్ఫూర్తితో ముందరికి వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈ రోజు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు అయినా కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ కార్యక్రమం మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా కూడా ఎంతో ధైర్యంగా, కేసులకు భయపడకుండా, అరెస్టులకు భయపడకుండా ఈ రోజు పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారంటే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంత పటిష్టంగా, ఎంత అందరూ ఎంత కలిసిమెలిసి ఉన్నారో దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్నగారు మీ కుటుంబం అంటే, పెద్దలంటే, మీరంటే కూడా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఈ రోజు మీరు చూశారు, మీరు వస్తున్నారని చెప్తున్నట్టే ఎవరు పిలవకపోతే కూడా ఈ రోజు వేలాది మందిగా వచ్చి మీకు స్వాగతం పలికారు. ఇలాంటి పర్యటన మీరు కదిరి నియోజకవర్గానికి వచ్చి మా అందరు కూడా స్ఫూర్తిదాయకంగా, ధైర్యంగా ఉండేదానికి, మీరు అందరూ కూడా సమిష్టిగా ఉండేదానికి, కలిసి పార్టీ కోసం పనిచేయడానికి మీరు ముందరకు వచ్చి ఎల్లవేళలా మాకు అండా దండలు, మీ సహాయ సహకారాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మాకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకున్నాను. జై జగన్ అన్న.